4 రోజుల కింద వాళ్ళ ఊరెళ్ళటం జరిగింది. ఎళ్లి అక్కడ మాట్లాడుకోండమ్మా ఇది మేము చేసేది గాదు. అంటే ఆయనతో కలిసి ఉండనక్క నాకు మనసు ఇరిగిపోయిందంటే, నా పిల్లలతో నేనుంటా అంటే నేనన్నా మీ అమ్మ, నాన్న, అత్త, మామ ఉంటారు. అక్కడెళ్లి మాట్లాడుకోండి. అక్కడ ఏం జెప్తారో వాళ్ళ మాట ఇని అదే ఫైనల్ జేసుకొని రండంటే ఎళ్ళిండ్రు. వీళ్ళు ఈమె సెపరేట్ ఎళ్ళింది. ఆయన సెపరేట్ ఎళ్ళిండు. విడాకుల పత్రం రాసుకున్నారంట. నేను ఆయనతోని అసలు కలిసి ఉండలేను. ఆ అమ్మాయితోని ఉన్నాడనేసి ఈమె అనటంతోని పెద్దోళ్ళు గూడా ఇంకా చూసి పిల్లని మోసం చేస్తుండేమో అనుకొని వాళ్ళు కూడా విడాకుల పత్రం ఎవరిది వాళ్ళు ఉండండి అనేసి రాసేసిండ్రు. ఫైనల్ అయ్యేసరికి ఈయన అందరు కాలు బట్టి ఏడిచిండు లాస్ట్కి. నైట్ వచ్చినప్పుడు ఈయన ప్రవీణ్ ఇంకో అనిల్ అనే అబ్బాయి ఉన్నాడంట. వీళ్ళిద్దరూ వచ్చి ఈ అమ్మాయిని డోర్ వేసి ఇష్టం వచ్చినట్టు లేవకుండా కొట్టడం జరిగింది. ఆమె ఇప్పుడు నిన్న ఒక ఆడియో బయటికి వచ్చింది. ఆ ఆడియో రావటము ఇప్పుడు వాళ్ళ అన్నకు పంపించింది. ఆమె లేవలేకపోయింది. లేదంటే కనీసం మాకైనా ఇక్కడ చెప్పేదేమో, లేవలేకపోయింది. తర్వాత ఇప్పుడు 9కి ఆయన బయటికి వెళ్ళిపోయిండు నిన్న. తర్వాత 1:30కి వచ్చినప్పటికి ఈ పిల్ల ఏమో హ్యాంగింగ్ చేసుకొని ఉందనేసి మళ్ళీ ఆయనే చెప్పటం జరిగింది. అయితే ఆమె చేసుకుందని మేమైతే అనుకోవట్లే. ఈయనే చేసిండేమో. గత 2 సంవత్సరాల నుంచి ఆమెని హింసిస్తుండు కాబట్టి ఈయనే చేసిండు అనేది మేము నమ్ముతున్నాము. అది చట్టం దృష్టికి వెళ్ళింది కాబట్టి కఠినంగా అది చర్యలు తీసుకొని ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటున్నాం.